ఫ్రెండ్స్, మన దగ్గర ఉన్న అవతార్ బ్యాచ్లో ఒక మంచి మెయిల్ ఫిష్ చాలా కలర్ఫుల్గా బాగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే నీళ్ళల్లో పైన తేలిపోతూ కనబడింది ఫ్రెండ్స్. దీన్ని స్విమ్ బ్లాడర్ అంటారు. ఇది స్టార్టింగ్ స్టేజ్ ఫ్రెండ్స్. మనం దీనికి ట్రీట్మెంట్ ఇద్దాం. ముందుగా వాటర్ లెవెల్స్ తగ్గించేసి చూడండి, ఎప్సమ్ సాల్ట్ అంటారు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మెగ్నీషియం సల్ఫైడ్ అనే ఒక కెమికల్. ఇది మెడికల్ షాప్లో దొరుకుతుంది, చిన్న ప్యాకెట్స్లో కూడా దొరుకుతుంది, 20 రూపీస్ ప్యాకెట్స్లో. చూడండి, చూడడానికి పంచదారలాగే ఉంటుంది ఫ్రెండ్స్. ముఖ్యమైన విషయం, ఇది మనం ఇంట్లో పెట్టినప్పుడు చంటి పిల్లలు ఉంటే వాళ్ళ చేతికి అందకుండా కొంచెం దాచండి ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు దీన్ని కొంచెం ఇందులో కలుపుకొని దీన్ని వాటర్లో కలుపుకొని మెడిసిన్గా ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఈ మెడిసిన్ని మనం ఇక్కడ ఉంది, ఫిష్ ఉంది కదా, దీనికి మనం మెడిసిన్గా దీన్ని ఇస్తున్నాం ఫ్రెండ్స్. దీన్ని ఇంకా డిస్టర్బ్ చేయకండి, దాన్ని అలాగే పక్కన పెట్టేసండి ఫ్రెండ్స్. ఫుడ్ వేయాల్సిన అవసరం లేదు. చూడండి, నీటి పైన తేలిపోతూ ఉంది కదా. ఓకే, ఇది ఎందుకు వస్తుంది అంటే ఫ్రెండ్స్, ఇది ఓవర్ ఫీడింగ్ చేస్తే వస్తుంది, వాటర్ కంటామినేట్ అయిపోతే వస్తుంది. ఓకే, ఇది ఎందుకు వచ్చిందంటే మన దగ్గర చేపలు ఉన్నాయి కదా, ఫిషెస్ ఎక్కువ ఉన్నప్పుడు ఒకటి అరా ఇలా వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, మనం దాన్ని క్యూర్ చేయొచ్చు. చూడండి, ఏదైనా కూడా ఫ్రెండ్స్, ఎంత కాస్ట్లీ మెడిసిన్స్ వాడినా కూడా మనకి ఫిష్లో ఇమ్యూనిటీ ఉంటే మాత్రమే మనం కాపాడగలం. కానీ దాన్ని అలాగే వదిలేసి సివియర్గా అయిన తర్వాత మనం ఎంత కాస్ట్లీ మెడిసిన్స్ వాడినా దానికి ప్రయోజనం ఉండదు ఫ్రెండ్స్. చూడండి, ఇది వచ్చేసి పక్క రోజు ఉదయం నైట్ మనం మెడిసిన్ ఇచ్చాము, పక్క రోజు కొంచెం రికవర్ అయింది. ఇది ఎందుకు వస్తుందంటే ఫ్రెండ్స్, ముఖ్యంగా దానికి స్విమ్ చేయడానికి బ్లాడర్స్ అనేది ఉంటుంది. మనకి ఊపిరితిత్తులు ఎలా పనిచేస్తుందో అలాగే గాలి తీసుకున్నప్పుడు అది తేలికయ్యి ఫిష్ పైకి తేలుతుంది, గాలి విడిచేసినప్పుడు బరువుకి ఫిష్ కిందకి వెళ్తుంది. దీన్ని బేసిక్గా చేసుకొని అది స్విమ్ చేస్తుంది. ఇప్పుడు ఏంటంటే బ్లాడర్స్లో గాలి స్టక్ అయిపోయి బయటకు రాదు అన్నమాట, బ్రీతింగ్ తీసుకోవడానికి కష్టపడుతుంది. అలాంటప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, మనం ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు కదా, అలాగా మనం దాని డిసీజ్ వచ్చినాక దాన్ని ఇబ్బంది పడడం కంటే కూడా ఫ్రీక్వెంట్గా వాటర్ చేంజ్, లిమిట్ ఫుడ్ ఇస్తే దాన్ని మనం అలా రాకుండా కాపాడచ్చు. ఓకే, ఇది పక్క రోజు చూడండి, పక్క రోజు నైట్ బాగా యాక్టివ్గా తయారైంది, ఇబ్బంది లేదు, ఇది మా డిసీజ్ నుంచి సేఫ్గా బయటపడింది. నేనేం చేశానంటే పైన ఒక ర్యాక్లో ఒక ట్యాంక్ పెట్టి కొంచెం ఈ వాటర్ని ఇంక్రీజ్ చేశాను ఫ్రెండ్స్. అంటే మనం నిన్న వాటర్ లెవెల్ తగ్గించాం కదా, ఇప్పుడు కొంచెం వాటర్ని ఇంక్రీజ్ చేసి దాంతోపాటు నా దగ్గర జనరల్ క్యూర్ మెడిసిన్ ఉంది, అది ఒక రౌండ్తో దీనికి వేశాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది క్యూర్ అయిపోయింది. ఎప్పుడు ఇలా జరుగుతుందో చెప్పలేము, మనం ముందుగా దాన్ని గమనించినప్పుడు మాత్రమే ఇలా మనం కాపాడచ్చు. రోజు ఒక 10 నిమిషాలు మనం ఫుడ్ వేసినప్పుడు దాని బిహేవియర్ డిఫరెంట్గా ఉందా కొంచెం చూడండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.